ఇవాళ సంత్ రవిదాస్ గారి 649వ జయంతి. ఆ సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. సంత్ రవిదాస్ గారిని మళ్ళీ ఈ ప్రపంచానికి పునఃపరిచయం చేసింది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాదాపు 7 దశాబ్దాల క్రితం ఒక సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు సంత్ రవిదాస్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించి ఆనాడు తక్కువ జాతి కులంగా చూడబడుతున్న దళిత వర్గంలో జన్మించి చెప్పులు కుట్టుకుంటూ సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం వారు నిరంతరం శ్రమించారు. ఆనాడు వారి కీర్తనలు కానీ, వారి తాత్విక బోధనలు కానీ చూసిన ఒక రాజవంశంలో పుట్టిన మీరాబాయి గారు ఆయనకి శిష్యురాలుగా మారారు. ఒక తక్కువ కులంలో పుట్టిన వారికి, రాజవంశంలో పుట్టిన వారి శిష్యురాలుగా మారడం ఏంటంటే ఆయనని గురువుగా స్వీకరించిన తర్వాత నాకు జ్ఞానం లభించింది అని ఆమె చెప్పింది. పని పట్ల చిత్తశుద్ధి రవిదాస్ గారు చూపించడం జరిగింది. కొంతమంది ఒక రోజు గంగా నదిలో స్నానానికి చేయడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా రా పుణ్యం వస్తుందంటే, లేదు ఈ సమయానికి నేను ఒక వ్యక్తికి చెప్పులు కుట్టి ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను. నాకు ఆ నదిలో స్నానం చేయడం కన్నా నేను చేస్తున్న పని పట్ల చిత్తశుద్ధి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల ఎక్కువ పుణ్యం వస్తుందని నేను భావిస్తున్నాను ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ కడవలోనే గంగా తల్లి ప్రత్యక్షమై చెప్పిందట, పని పట్ల నీకున్న చిత్తశుద్ధి అందరూ నేర్చుకోవాలన్న రకంగా చెప్పిందని చెప్తారు. అనేక తాత్విక బోధనలు వారు చేయడం జరిగింది. తోహి మాహి మాహి తోహి అంతర్ కైసా కనక్ కఠిన్ జల్వంతర్ జైసా అని, అంటే దేవునితో చెప్పాడు ఆయన, నీకు నాకు పెద్ద తేడా ఏముంది, బంగారానికి బంగారంతో చేసిన ఆభరణానికి ఉన్న తేడా సముద్రానికి సముద్రంలో వస్తున్న అలలకి ఉన్న తేడా అని ఆయన ఆ మాటల్లో చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మన అందరికీ తెలుసు, మన అభివృద్ధి మంత్రం, మన ప్రభుత్వ మంత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్. ఎక్కడి నుంచి ఇది ప్రేరణ వచ్చిందంటే సంత్ రవిదాస్ జీవితం నుంచి నేను ఈయన ప్రేరణ పొందాను. దాన్నే నేను అనుసరణీయంగా చేసుకుని ఇవాళ ఈ పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని నరేంద్ర మోడీ గారు చెప్పారంటే సంత్ రవిదాస్ గారి బోధనలో ఎంత గొప్పతనం ఉందో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన నుంచి ప్రేరణ కారణంగానే ఇవాళ నేను పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు తీసుకొచ్చాను. దాని కారణంగా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 20 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చారు. ప్రతి పేదకి 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి, లేదా మహిళా సాధికారణ కోసం మరుగుదొడ్ల నిర్మాణం దగ్గర నుంచి, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలని 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగిన, లేదా గ్రామీణ ప్రాంతాల కోసం అభివృద్ధి చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి జీవిత బీమా కల్పించాలనే ఆలోచన నాకు వచ్చిన, లేదా ఇంతమందికి వైద్య సహాయం కోసం ఆయుష్మాన్ భారత్ తెచ్చి 55 కోట్ల జీవితాల్లో వైద్యం పట్ల ఖర్చు లేకుండా వారి జీవితంలో వెలుగులు నింపాలని ప్రయత్నం చేసిన సంత్ రవిదాస్ నుంచి నేను పొందిన ప్రేరణని వారు చెప్పడం జరిగింది. అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా మరొకసారి వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ వారు చూపిన మార్గంలో నరేంద్ర మోడీ గారు ఆయన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత వారణాసిలో 30 అడుగుల ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని సాగర్లో 100 కోట్లతో ఆయన స్మారకార్థం ఒక స్మృతి కేంద్రాన్ని, మెమోరియల్ని కూడా ఏర్పాటు చేసి ఆయన బోధనల్ని ఆయన చూపిన మార్గాన్ని, ఆయన ఆశయాల్ని వర్తమాన తరాలే కాకుండా భావి తరాలకు కూడా స్ఫూర్తిదాయకం ఉండేలాగా ఒక అద్భుతమైన స్మారకాన్ని కూడా నిర్మించే ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంది.